భూస్థాపితమైన వైసీపీని గంజాయి నీళ్లు పోసి బతికించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని యత్నిస్తున్నారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విమర్శించారు. రాజకీయ పబ్బం కోసం బీసీలను బలిపశువులను చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యం కుంభకోణంలో భార్య నిరికించిన నాని మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. బీసీలకు అన్ని విధాలా ద్రోహం చేసింది జగనేనని పంచుమర్తి అనురాధ దుయ్యబట్టారు. బీసీలను బలిపశువులను చేస్తూ రాజకీయం చేద్దామనుకునే చర్యలను ఉపేక్షించమని హెచ్చరించారు. వైసీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఓ వీడియోను పంచుమర్తి అనురాధ ప్లే చేశారు. చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు. మళ్ళీ యూటర్న్ తీసుకురాటువంటి అంటే ఇక్కడ హల్చల్ చేయాలనా కదా, మీ ఉద్దేశాలు గొడవ అవ్వాలనే కదా. రెచ్చగొడతాం కాకపోతే ఏంటది, అంత లేడీస్ చేరుస్తున్నారు. అదే ఇప్పుడు గుడివాడలో మన జడ్పీ చైర్పర్సన్ ఇష్యూ, దాని ఏమో స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొంచెం చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ దాన్ని అందరితో లౌడ్ గా టేకప్ చేస్తే. అవినీతిలో దిట్టైన ఈ పేర్నేని నాని, 100 ఎకరాలు కబ్జా చేసేసిన ఈ పేర్నేని నాని, హైవేలు సైతం వదిలిపెట్టకుండా ఎకరాలు మింగేసిన ఈ నాని, ఈ పేర్నేని నాని ఇక్కడే కాకుండా మహబూబ్ నగర్లో, విజయనగరంలో కూడా 1000 ఎకరాలు కబ్జా చేసేసిన ఈ పేర్నేని నాని, చేపల చెరువులు అదేవిధంగా పార్కులను కూడా వదిలిపెట్టకుండా తన ఖాతాలో వేసుకున్న ఈ పేర్నేని నాని, చివరికి రేషన్ బియ్యం కుంభకోణంలో ఆ అవినీతిలో ఇతనితో పాటు ఇతని భార్యని కూడా దొంగని చేసిన ఈ పేర్నేని నాని మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ బీసీ మహిళని రాజకీయంలోకి రచ్చరచ్చ చేసి లాక్కొచ్చి రాజకీయం చేసి లా అండ్ ఆర్డర్ లేకుండా ఈ రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ లేకుండా చేసి ఏదో బావుకుందామని చెప్పి ముందుకు బయలుదేరాడు ఈ పేర్నేని నాని. ఖబర్దార్ పేర్నేని నాని, రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని, సంక్షేమాన్ని ఎవరికి రికార్డ్ అవ్వకుండా ఉండటం కోసం ఊళ్ళు పట్టుకు తిరుగుతావా నువ్వు?